Subscribe to our channel and press the bell icon for the latest updates. క్రికెట్లో ఎన్నో ఘనతలను సాధించిన మహి తనెందుకు ప్రత్యేకమో మరోసారి చాటుకున్నాడు. జేఎస్సీఏ స్టేడియంలో తన పేరిట ఏర్పాటు చేసిన పెవిలియన్ ప్రారంభోత్సవానికి అధికారులు ఆహ్వానించగా ధోని సున్నితంగా తోసిపుచ్చాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య రాంచీ వేదికగా 3వ వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోని పేరిట పెవిలియన్ను అతడితోనే ప్రారంభించాలని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు భావించాయి. అదే విషయాన్ని మహికి చెప్పగా, నా సొంత ఇంట్లో ఆవిష్కరించేందుకు ఏముంటుందని ప్రశ్నించాడు. నేను ఈ గ్రౌండ్లో భాగం. తన సొంత ఇంట్లో ఎవరైనా ఎలా ఆవిష్కరించుకుంటారని ధోని ఎదురు ప్రశ్నించాడు. ఆ పెవిలియన్ను తనే ప్రారంభించడం అంటే ఈ గ్రౌండ్లో తాను భాగం కాదని ధోని భావించాడు. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ పట్ల ధోని ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని జేఎస్సీఏ సెక్రటరీ దేబ్షిష్ చక్రవర్తి తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్న ఆటగాళ్లకు మహేంద్ర సింగ్ ధోని పెవిలియన్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముంబైలోని వాంకడే మైదానంలో సునీల్ గవాస్కర్ స్టాండ్, ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్ గేట్ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.